అడుగునండి ప్లీజ్. నేను అది మర్చిపోలేకపోతున్నా. దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఏం విజువల్స్? నేను కార్తిక్ని కాదు, మన తెరుపు. అదేగా. Bring up voice chat. అవునండి సార్. ఇది ఒకటి. ఇది తీసుకుని కొనిచ్చడం నా దరిద్రం. లేదా నిన్ను వాడుకోమన్నాడు అదే బండ్లో నేను కాదు. హలో వదిలేదు, తర్వాత కొంచెం. మైక్ ఎవరిదో, అది మైక్ ఎవరిదో, మైక్ సౌండ్ లో. Give up. Your teammates can still recall you. కాల్ కూడా ఇవ్వలేదు. ఇగో ఇడు వచ్చి ఆన్ చేసాడు. అయ్యా ఇప్పుడు అరే ఎనిమిస్ ఉన్నారు. ఫ్లేర్ కొట్టారు ఎవరు? ప్రిజన్ లో ఫ్లేర్ కొట్టారు. ఇప్పుడు ఇది మైక్ ఏదో ఎందుకు గ్లిచ్ వస్తుంది.
మేము ఇందాక గెలిచే మ్యాచ్ ఎందుకు దెంగ పెట్టాలనుకున్నాం అది చెప్పు ముందు. అది వాడు అది చూడు చెప్పు వాడు ముందు. చూడు రీజన్ ఏంటి, వాడు మైక్ సరిగ్గా రావట్లే నాకు. ప్రశాంత్ నీకు వస్తుందా? నాకు రావట్లేదు సరిగ్గా. ఓకే అదే అదే యాక్చువల్లీ ఆమె ఏదో కూసింది. అదే అదే. అయితే చెప్పేది నువ్వు నరేన్కి కొనిపించాను అనమాట నేను. ఎప్పుడు మా గృహప్రవేశం అయింది కదా, ఆ రోజు శ్రీనుబాబాయ్ 2000 ఇచ్చి కొనిపిమన్నాడు. సరే సరే అనేసి నీతి నిజాయితీగా పోయి 2000కి నేను నా 500 వేసుకుని తీసుకుని వచ్చి ఇచ్చా. మళ్ళీ కూడా ఉన్నాడు ఆ రోజు. ఓకే నేను మంచిగా కొనిచ్చా, స్టైలిష్ అంటే వాడు కొంచెం ఎరుపులా వేసుకుంటాడు కదా స్వాతిముత్యంలో వాటిలాగా, నేను కొంచెం మంచిగా కొన్నా అనమాట. ట్రెండీగా కొంచెం అట్లా కొన్నా. చూసి అన్నయ్య ఇవి మాకు నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయి అన్నాడు. వాడా? సరే సరే ఓకే నచ్చలేదు, ఓకే ఐ అండర్స్టాండ్, నా టేస్ట్ అందరికీ ఉండదు, ఓకే సరే అనేసి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ నేను కొన్నా. అదే రోజు కాదు, తర్వాత నేను ఆన్లైన్లో చూపించి వాడికి ఇదిగో ఇలా బుక్ చేస్తున్నాను ఇలా కావాలా అని కొన్నా అన్నమాట నేను. ఓకే కొని మా అమ్మకి ఇచ్చి పంపించాను. ఇచ్చి పంపిస్తే అది ఇప్పుడు యూనిసెక్స్ అయితే హీ ఆర్ షీ అని ఉంటది కదా దానిపైన ఏమైనా బట్టలు వేసుకోడంట వాడు. ఒక టీ షర్ట్ పైన హీ ఆర్ షీ అని ఉంది. ఇప్పుడు యూనిసెక్స్ బట్టలు కదా, చెప్పు. హీ ఆర్ షీ ఉన్నాయి వేసుకోడంట. ఆ బట్టలు కూడా పంపించేశాడు. అవేమో ఎప్పుడు పంపించాడు, తీసుకున్నా నెలకి పంపించాడు. నెలకి ఎవరు రిటర్న్ తీసుకుంటాడు? పైకి ఎనిమిస్ వచ్చారు. ఎక్కడ కొండపైకి. వచ్చారు 200% వచ్చారు. ఏమైనా సౌండ్ వచ్చిందా? వచ్చింది. వాడు ఎనిమిది అంట వింటాం. ఇటు బాటు మరి ఎనిమిది వీడు కాదు, ఇక్కడ కొండపైన ఉన్నారు అయ్యా ఎనిమిస్. చూడు ఐడబ్ల్యూ పంపిస్తాను మళ్ళీ ఉన్నారా చూడు. కార్తీక్ ఇక్కడ డ్రాప్ పడింది, తీసుకోవాలంటే మనం పైన ఎక్కడ పడింది అది లేడాడు, అక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ. ఏడబ్ల్యూఎం తీసుకోండి ఎవరన్నా. ఏడబ్ల్యూమా నేను వాడను, నాకు అలవాటు. ఆ బెలూన్ పవర్ ఉంటే ఎక్కి తీసుకో. పడిందా కిందికి? వెరీ గుడ్. లొకేషన్ మార్క్ చేశాను. ఆ బట్టలు కూడా రిటర్న్ చేస్తాడు కార్తీక్. నాకు ఇంత మంట అంటే నచ్చలేదంట వాడికి. సరే నచ్చలేదు కదా, ఓకే నచ్చలేదు, సరే ఓకే నచ్చలేదు అని చెప్పి సరే అయిపోయింది. ఈ బట్టలు మా ఇంట్లో ఉంచకండి, తీసేసుకుని వెళ్ళిపోండి అనేసి రోజు ఫోన్ చేస్తుంది రా. వాడు కూడా హైలైట్ చెప్పాలా, ఈరోజు నాకు కాల్ చేశాడు వాడు. ఈ రోజుకి ఇచ్చి నేను 3 months అవుతుంది బట్టలు ఇచ్చేసి. ఐఫోన్ నుంచి కాల్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ ఐఫోన్ ఏదో ఐఫోన్కి మనం కాల్ చేసి కొంచెం సేపటికి రికార్డింగ్ అని వస్తుంది కదా, ఇప్పుడు వాడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తే కొంతసేపు మాట్లాడనమాట మామూలుగా, నేనే ఏం చేస్తున్నావు అది ఇది అనేసి. కొంతసేపు అయిన తర్వాత ఇట్లా ఐఫోన్ వాయిస్ ఈజ్ రికార్డ్, యువర్ వాయిస్ ఈజ్ గెటింగ్ రికార్డెడ్ నౌ అని వచ్చింది. వచ్చిన తర్వాత అన్నయ్య ఈ బట్టలు నాకు అస్సలు నచ్చలేదు, తీసుకెళ్ళిపో సరేనా, ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళిపో అంట. నాకేం పని లేదు అనుకుంటున్నాడు వాడు, వెళ్ళిపోదు అనుకుంటున్నాడు. నేను ఇంకా చెప్పేశాను ఎంత ముందగాలంటే అసలు ఇంకోసారి కొనిపిస్తే వస్తున్నా నేను ఆడికి ఫోన్లో అనేసి. కాదు
డబ్బులు మా ఇచ్చి కూడా పైసలు వచ్చి పెట్టుకొని అయిపోయేది కదా పోనీ. నేను అసలు డబ్బులు కాదు, నేను అసలు అయ్యుడు ఇయ్యను. ఉన్నారు చూడు తీసుకెళ్ళి. Marked a location. వాడు పైన ఉన్నాడు రా. యూట్యూబ్ పైరనాలు. అది కార్తిక్ ఎంత ఎంత అనిపిస్తుంది చెప్పు నాకు. ప్రశాంత్ గడ ఏం లేదు, ప్రశాంత్ గడికి అయితే తెలుసు. నన్ను కవర్ చేయి. ఉన్నావు కదా. మొత్తానికి అలా అయిందా? అలా అయింది. ఇప్పుడు నాకు వాడి వల్ల అంటే నేను దగ్గర దగ్గర 2400 బొక్క నాకు. అది కాకుండా ప్లస్ ఇది ఇన్సల్ట్. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు అంటాడు. మెసేజ్ పెడుతున్నాడు రోజు వాడు. నాకు బట్టలు నచ్చలేదు Watch out! తీసుకెళ్ళి. Watch out! Watch out! వెళ్ళరా, Marked a వెళ్ళరా, వెళ్ళరా. location. ముందు Watch out! ఆపద్దు ఇక్కడ ఓపెన్ లో, వాళ్ళ వెనకాల ఫాలో చేయి. పడ్డాడు పడ్డాడు అక్కడ పడ్డాడు. పట్టాడు. నా వెనకే రా. నలుగురికి నలుగురు. సౌండ్ ఏం వినిపిలే, ఏం వినిపిలా. నలుగురికి నలుగురు.